చేస్తోంది ఈసీ. ఇప్పటికే పలు ప్రాంతాలు రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల అదనపు బలగాలు మోహరించారు. కౌంటింగ్ రోజు హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింతగా అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు రంగంలోకి దింపింది. ఇక కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టుగా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దెంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సవాలుగా తీసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చెప్పారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. విశాఖ ఏయూ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్పారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సహకరించాలని ఏలూరు రేంజ్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కడప జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృతంగా పర్యటించారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తు పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
మొత్తానికి రేపు జరిగే కౌంటింగ్కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది ఈసీ. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఐపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజుతో ఓవరాల్గా నరాలు తెగే ఉత్కంఠకు రేపటితో తెరబడబోతోంది. ప్రధానంగా కౌంటింగ్ రోజు తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకోవాలి, ప్రస్తుతం ఏ విధంగా ఈసీ చర్యలు తీసుకుంటోంది? రైట్ సతీష్, మొత్తం మీద రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ రేపు కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగవచ్చు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా సెక్షన్ 144 అలాగే 30 పోలీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్నటువంటి ఎవరైతే పొలిటికల్ పార్టీస్తో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ సందర్భంగా అల్లర్లకు పాల్పడాలి అని చూసేటటువంటి అనుమానితులను ఇళ్ల వద్ద ఇప్పటికే గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రేపు భారీ ఎత్తున ఏజెంట్లు, అంటే కౌంటింగ్ ప్రక్రియకి రాజకీయ పార్టీల తరఫున హాజరయ్యేటటువంటి ఏజెంట్లకు సంబంధించి వాళ్ళు లోపల ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ఏజెంట్కి కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళు మద్యం సేవించారా లేదా అనేటటువంటి టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మద్యం సేవించినట్టుగాని గుర్తిస్తే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా అనర్హులుగా ప్రకటించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు లోపలికి వెళ్ళేటువంటి సందర్భంలో కేవలం పెన్ను, పేపరు, అంతేకాకుండా ఏజెంట్ ఫామ్ ఈ 3 మాత్రమే అనుమతించాలని చెప్పేసి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదనంగా ఒక 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. సో 20 కంపెనీల కేంద్ర బలగాల పహారా మధ్య ఈ కౌంటింగ్ జరగబోతోంది. మరోపక్క పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అంతేకాకుండా అనుమానితులకి షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. ఎప్పటికెప్పుడు వాళ్ళ కదలికలకు సంబంధించి ఈ మఫ్టీలో ఉండేటటువంటి పోలీసులు షాడో పార్టీగా ఉండి సమాచారాన్ని సెంట్రల్ పోలీసులకి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర కౌంటింగ్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి అభిమానుల మధ్య కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవలు కానీ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో జరిగేటటువంటి గొడవలకు సంబంధించి వెంటనే అప్రమత్తమై అక్కడికి అదనపు బలగాలను పంపించే విధంగా ఈ టీమ్స్ కూడా పనిచేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు పల్నాడు కావచ్చు, అంతేకాకుండా అనంతపురం జిల్లాలో తాడిపత్రి, అలాగే తిరుపతి జిల్లాలో చంద్రగిరి, ఈ 3 ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఇక్కడ ఏదైతే పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతాల్లో బయట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సోదాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ లాడ్జీలు, అలాగే హోటల్స్తో పాటు హోమ్ స్టేల్లో కూడా పోలీసులు తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి వివరాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కడప జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో రౌడీ షీట్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేశారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తయిన 15 రోజుల వరకు కూడా జిల్లాలోకి రావద్దు అని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కౌంటింగ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ తీసుకుంటే కౌంటింగ్ సెంటర్ దగ్గర మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు అక్కడ పహారా ఉంటాయి. అలాగే రెండో అంచెలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ పోలీస్ ఫోర్సు ఏపీఎస్పీకి సంబంధించినటువంటి బెటాలియన్కి సంబంధించిన ఫోర్స్ అక్కడ ఉంటుంది. 3వ వలయం అంటే 3 అంచెల భద్రత కాబట్టి సో 3వ అంచెలో సివిల్ పోలీసులు, హోంగార్డులు అక్కడ పహారా కాసే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర అల్లర్లకు పాల్పడడం కానీ, అంతేకాకుండా ఇబ్బందులు సృష్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటనే అరెస్టు చేసి అప్పటికప్పుడే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జైలుకు పంపించాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశం ఇవాళ సుప్రీంకోర్టులో కూడా వైసీపీ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆదేశాల మేరకు ఆ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉండి సీల్ లేకపోయినా సరే ఆ పోస్టల్ బ్యాలెట్లను అనుమతించాలి. అలాగే గెజిటెడ్ సిగ్నేచరు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్ ఉంటారో ఓటర్ సంతకం ఉంటే చాలు, అక్కడ
అక్కడ వాళ్ళ హోదా కావచ్చు, అంతేకాకుండా సీల్ లేకపోయినా సరే ఆ ఓటును కూడా వ్యాలిడ్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు వైసీపీ చాలా పర్టికులర్గా పట్టుకున్నటువంటి నేపథ్యంలో దీని మీదే ఎక్కువ గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే సిఈసి చెప్పినటువంటి ఆదేశాలే అమల్లో ఉంటాయి, వాటికి ఎవరైనా సరే అభ్యంతరం చెప్పి గొడవలు సృష్టించాలని కానీ చూస్తే వాళ్ళని వెంటనే బయటికి పంపించేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో ఏజెంట్లకు సంబంధించి అంటే అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 46 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. సో ఈ 46 మంది అభ్యర్థుల్లో దాదాపు సగానికి పైగా వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇండిపెండెంట్గా వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ అంటే కౌంటింగ్ సెంటర్లో బలం కోసం వీళ్ళు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి పోటీలో నిలబడితే సో వాళ్ళకి ఏజెంట్లు ఇస్తారు కాబట్టి ఆ ఏజెంట్లను వైసీపీకి వినియోగించుకోవాలి, అక్కడ బలం ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఏజెంట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద కూడా ఈసీ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ సరైనటువంటి అంటే అంతమందికి అవసరమైనటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏజెంట్లకి అక్కడ స్థలం ఉండదు కాబట్టి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో దేశానికి సంబంధించినటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి ఫస్ట్ జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు, అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ల తర్వాతే ఇండిపెండెంట్లకు అవకాశం ఉంటే ఇస్తాం, లేకపోతే వాళ్ళందరూ కూడా బయటే కూర్చోబెడతాం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపు 111 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు దాదాపు 2-3 గంటల్లోనే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక 61 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ 3 నియోజకవర్గాలు ఎస్పెషల్లీ 29 రౌండ్స్ వరకు కూడా ఆ 3 నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరగాల్సి ఉంది కాబట్టి సో అది రాత్రి 8-9 మధ్య వరకు కూడా తుది ఫలితాలు వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్.